సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. డీటెయిల్స్ చూస్తే బాత్రూమ్ లో గీజర్ పేలి విద్యుత్ షాక్ తో వైద్యులైన నవదంపతులు మరణించారు. ఈ దుర్ఘటన లంగర్ హౌస్ లోని ఖాదర్బాగ్ లో చోటు చేసుకుంది. డాక్టర్ నిసారుద్దీన్, డాక్టర్ ఉమ్మాయ్ మొహిమాన్ సాహిమాకు 2 నెలల క్రితం వివాహమైంది. నిసారుద్దీన్ సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంటర్న్షిప్ చేస్తున్నారు. వీరు ఖాదర్బాగ్ లోను, సాహిమా తల్లిదండ్రులు టోలీ చౌక్ లోను మెరాజ్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఉదయం నుంచి సాహిమా నుంచి ఫోన్ రాకపోవడంతో, కాల్ చేసిన లిఫ్ట్ చేయకపోవడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. ఖాదర్బాగ్ లో కూతురు, అల్లుడు ఉంటున్న ఫ్లాట్ వద్దకు వెళ్లారు. కాలింగ్ బెల్ కొట్టినా ఎంతకు తలుపులు తెరవటం లేదు. దాంతో డోర్లు పగలగొట్టి లోనికి వెళ్లి చూశారు. నిజారుద్దీన్, సాహిమా బాత్రూమ్ లో పడి ఉండడం చూసి షాక్ కు గురయ్యారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా ఇరువురి మృతదేహాలను పోస్టుమార్టం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. లంగర్ హౌస్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా గీజర్ పేలి ఉంటుందని భావిస్తున్నారు. ఇవాళ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ ఖాదర్బాగ్ కాలనీలో మన సాయంత్రం 11 గంటలకి 11:30 గంటలకి మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళు కరెంట్ షాక్ వల్ల బాత్రూంలో కింద పడిపోయి ఉన్నారని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే అందరం వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ వివరాలకు అనుగుణంగా అమ్మాయి పేరేమో సైమా, అబ్బాయి పేరు సయ్యద్ నసీరుద్దీన్. వీళ్ళిద్దరూ, అమ్మాయి ఏమో MBBS ఫైనల్ ఇయర్, అబ్బాయి మన సూర్యాపేటలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో డాక్టర్ అట. వాళ్ళిద్దరూ 2 days బ్యాకే సూర్యాపేటకి వెళ్ళి నిన్న రాత్రే ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చేసి ఫ్యామిలీ మెంబర్స్తో డిన్నర్ అయిన తర్వాత వాళ్ళు పైన 2nd floorలో ఉంటారు. 2nd floorలో వెళ్ళేసి వాళ్ళ రూమ్లో పడుకున్నారు. ఇవాళ మార్నింగ్ వాళ్ళ ఫాదర్ దగ్గర 10 o'clockకి ఆ అమ్మాయి మాట్లాడిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ కొద్దిసేపు అయినాక కాల్ చేస్తాను అని చెప్పింది. తర్వాత వాళ్ళ ఫాదర్ ఎన్నిసార్లు కాల్ చేసినా అమ్మాయి లిఫ్ట్ చేయలేదు. సో అమ్మాయి కాలేజ్ కాబట్టి కాలేజ్కి వెళ్ళిపోతుంది, ఆ అబ్బాయి డాక్టర్ కాబట్టి డ్యూటీకి వెళ్ళిపోయి ఉంటారులే అనేసి సరే అని అతను కూడా కాల్ చేయలేదు. ఈవినింగ్ వచ్చి కాల్ చేసినా కానీ లిఫ్ట్ చేయకపోయేసరికి వాళ్ళ సయ్యద్ నసీరుద్దీన్ వాళ్ళ బ్రదర్కి కాల్ చేసి ఒకసారి వెళ్ళి చూడు అంటే అబ్బాయి కాలేజ్కి వెళ్ళాడు. అతను కూడా డాక్టరు. కాలేజ్కి వెళ్ళేసి వచ్చి చూసేసరికి ఎంత డోర్ కొట్టినా ఓపెన్ చేయట్లేదు అనేసి మళ్ళీ కాల్ చేసి చెప్తే వాళ్ళు వెంటనే వచ్చేసి విండో గ్రిల్స్ తీసి లోపలికి వెళ్ళి, అప్పటికి వాళ్ళకి డౌట్ వచ్చింది కరెంట్ షాక్ వల్ల చనిపోయినారేమని. వాళ్ళు మెయిన్ మొత్తం ఆఫ్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళిద్దరి పరిస్థితి బాత్రూంలో. ఫస్ట్ మేము వెళ్ళి పరిశీలించిన తర్వాత అర్థమైందంటే ఫస్ట్ అమ్మాయి వెళ్ళినట్టుంది, తర్వాత అమ్మాయికి కాపాడడానికి అబ్బాయి వెళ్ళినాడు. ఇద్దరు డెత్ అయినట్టున్నారు. అది మార్నింగ్ జరిగినట్టుంది, ఎవరు చూడలేనందువల్ల అది మనకి ఇప్పుడు ఈవినింగ్ తెలిసింది. కరెంట్ షాక్ అంటే దీనికి లోపం ఏం కావచ్చు మేడం? అంటే వైరింగా లేకపోతే గీజరా లేకపోతే? లేదు సార్, మొత్తము అక్కడ కరెంటు మొత్తం ఆఫ్ చేయడం వల్ల గీజర్ అయితే బ్లాస్ట్ కాలేదు. గీజర్ బాగానే ఉంది. ఏదైనా వైర్ ఓపెన్ ఉందంటే అది కూడా ఎటువంటిది మనకు బయట కనపడలేదు. సో యాక్చువల్గా కాజ్ అయిందని తెలియడానికి OGHకి మేము పంపించేసాము. రేపు PME అయిన తర్వాత దాని రిపోర్ట్స్ వచ్చిన తర్వాత చెప్తాం. థ్యాంక్ యూ.